అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. మెత్తని రాగి దోశలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఏ చట్నీతో అయినా కానీ చాలా బాగుంటాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రాగి దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక పెద్ద గిన్నెలో 2 కప్పులు రాగులు నానబోసుకోవాలి. నాకు బాగా జలుబు చేసిందండి, వాయిస్ అంత క్లారిటీగా లేదు, ఏమనుకోకండి. 2 కప్పులు రాగులకి 3/4 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. అలాగే 2-3 స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకోవటం వల్ల బాగుంటుందండి. 1 స్పూను మెంతులు, అలాగే 2-3 స్పూన్లు బియ్యం కూడా వేసుకోవాలి. బియ్యం వేసుకోకపోయినా పర్వాలేదండి, వేసుకుంటే కొంచెం క్రిస్పీదనం కోసమని బియ్యం వేసాను అంతే. వేసుకోకపోయినా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని బాగా 5-6 సార్లు కడగాలండి. చూడండి, కడిగిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. నీళ్ళు చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో? ఆ విధంగా వచ్చేంతవరకు కడిగి 4 గంటల పాటు నానపెట్టుకోవాలి. మీకు 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా నానితేనే రాగులు మనం మిక్సీ వేసినప్పుడు మెత్తగా వస్తాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఫస్టే నీళ్లు పోసేయకుండా మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం చేత్తో పట్టుకుని చూస్తే ఎక్కడా కూడా రఫ్గా తగలకూడదండి, మెత్తగా ఉండాలి. ఇదే విధంగా రాగులన్నీ కూడా మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పిండిని రాత్రి అంతా కూడా పొలై పెట్టుకోవాలండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, బయట పెట్టుకున్నా పర్వాలేదు. మీకు మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను చూడండి. పిండిని ఈ మాత్రం పొలై పెట్టుకుంటే బాగుంటుందండి. దోశ అనేది మనకి మెత్తగా వస్తుంది. కొంచెం బియ్యం వేసాం కాబట్టి లైట్గా క్రిస్పీదనం కూడా వస్తుందండి దోశకి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు. నేను ఒక 1/2 స్పూన్ కలుపుతున్నానండి. కలిపిన తర్వాత గట్టిగా ఉంది కదా, కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నేను ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా జారుగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా దోశలు అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. ఈ దోశల్ని కంప్లీట్గా స్టవ్ సిమ్లో పెట్టుకుని వేసుకుంటేనే బాగా వస్తాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఈ దోశల్ని ఇంకా కొంచెం టేస్టీగా తినాలనుకుంటే నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసుకుని చేసుకోవచ్చు అండి. ఇలా ప్లెయిన్గా చేసుకున్న చాలా బాగుంటుంది. నేనైతే ఆయిలే వేసి చేస్తున్నానండి. మీరు కూడా నేను చూపించిన విధంగా తప్పకుండా ఈ దోశలు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన ఈ మెత్తని రాగి దోశలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.